ఒకసారి దెబ్బతిన్నోడు రెండోసారి దెబ్బతినడానికి సిద్ధపడతాడా? వ్యాపార పారిశ్రామికవేత్తలు యూరప్ దేశాల్లో కోట్ల కోట్లు సంపాదించారు. వేల కోట్లు, లక్షల కోట్లు. సంపాదించేటప్పుడు వ్యాపారం చేసేటప్పుడు పన్ను ఆటోమేటిక్‌గా కడతారు. ఒక స్టేజ్ పోయాక డబ్బులు బల్క్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అక్కడ బ్రిటన్ గాని, అమెరికా గాని ఈళ్ళందరూ పన్ను మీద పన్నులేసి వాళ్ళని వేధిస్తున్నారు. దాంతో వీళ్ళందరూ మళ్ళీ ఎందుకు పన్నులు కట్టరు? మెత్తలు ఎందుకు యువతలకొచ్చేసాడు? అందుకే గదా! బ్రిటన్ నుంచి. దుబాయ్ ఎళ్తే ఇప్పుడు అతనికి ప్రాణభయం అయిపోయిన పరిస్థితొచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని శ్రీలంక పిలుస్తోంది. కొలంబో పిలుస్తోంది. మనం ఎందుకు పిలవట్లేదు అన్నటువంటిది చర్చ. ఇక్కడ ఒకటే మనం ఆల్రెడీ పిలిచేసాం. పీఎల్ఐ కిందన ఇండియాకి రమ్మంటున్నాం. ఇవాళ ఈ యుద్ధం మనకొక రకమైన అవకాశం. ఎందుకంటే ఇప్పుడు శ్రీలంక చిన్న దేశం. చిన్న దేశంలోకి పారిశ్రామికవేత్తలందరూ వెళ్లి పెట్టుకుంటే, ఇప్పుడు ఇరాన్ అడ్డుపెట్టి దుబాయ్ మీద లేకపోతే గల్ఫ్ దేశాల మీద ఎట్టా దాడులు చేయించింది అమెరికా. అట్లాగే ఇక్కడ కూడా ఏదో పెంట చేస్తది. అవసరమైతే ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయినట్టు శ్రీలంక అధ్యక్షుడి మీద ఏదో ఒక సాకు చెప్పి ఆ దేశాన్ని తమ గ్రిప్‌లో పెట్టుకుంటది. కాబట్టి అలా కాకుండా పెద్ద దేశం, పేద దేశం గాదు, అలాగని ధనిక దేశము గాదు. భారతదేశం వైపుకి చూడటం ప్రారంభించారు. ఇప్పుడు ఈ యుద్ధ తంత్రం ముగిసిన తర్వాతన ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఇప్పటికే మన వైపు చూస్తున్న వాళ్ళు పెరిగే అవకాశం అయితే ఉంది.